హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మౌనిక మనోహర్ ఫ్రమ్ లివెల్ రిహాబిలిటేషన్ నెట్వర్క్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మెయిన్గా స్టిమ్మింగ్లో టైప్స్ ఆఫ్ స్టిమ్మింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ స్టిమ్మింగ్, అంటే స్టిమ్మింగ్ ఎందుకు ఇంపార్టెంట్, ఆటిజంలో మెయిన్గా ఆటిజం కిడ్స్లలో ఎందుకు ఇంపార్టెంట్ అనేది, ఇంకా స్టిమ్మింగ్ చేసే పిల్లలకి ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయాలి. సో ఇందులో ఫస్ట్ టైప్స్ ఆఫ్ స్టిమ్మింగ్లో అందులో ఫస్ట్ విజువల్ స్టిమ్మింగ్. విజువల్ అంటే మెయిన్గా ఐస్కి రిలేటెడ్ కాబట్టి దాంట్లో హ్యాండ్ ఫ్లాపింగ్, అంటే హ్యాండ్ని ఇట్లా ఫ్లాప్ చేసుకుంటూ దాన్ని చూస్తూ ఉంటారు, అదొక టైప్. దాంట్లో ఇంకా ఫింగర్ ఫ్లిక్కింగ్, అంటే ఈ జస్ట్ 4 ఫింగర్స్ని మాత్రమే ఇలా ఫ్లిక్ చేస్తూ కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు. అంటే దానికి మెయిన్గా ఐ సైడ్కి, అంటే వాళ్ళ ఐ హైట్ అనేది ఎంత ఉంటుందో దానికి మ్యాచ్ చేస్తూ చూస్తూ ఉంటారు. దాంట్లో ఇంకొకటి ఏంటంటే లైట్ గేజింగ్, అంటే వాళ్ళకి ఏదైనా కలర్ఫుల్ లైట్స్ అయినా లేదంటే ఏమన్నా కొత్తగా లైట్స్ చూసినప్పుడు ఆ లైట్స్ని మాత్రమే చూస్తూ ఉంటారనమాట. అంటే కొద్దిసేపటి వరకు లైట్స్ని స్టేర్ చేస్తూ ఉంటారు. సో ఇవి మెయిన్గా విజువల్ స్టిమ్మింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆడిటరీ స్టిమ్మింగ్ అనేది మెయిన్గా ఇయర్స్కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇలాంటి హ్యామర్ ఉందనుకోండి, ఇట్లా హ్యామర్తో ఇలా మాటికి కొట్టడము, ఇట్లాంటి సౌండ్ చేస్తూ ఉండడం కంటిన్యూస్గా. సో ఆ సౌండ్ అనేది వాళ్ళు వింటూ ఉంటారు, అది వాళ్ళకి అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తుంది. సో అది మెయిన్గా ఆడిటరీ స్టిమ్మింగ్. ఇంకొకటి వచ్చేసి టాక్టైల్ స్టిమ్మింగ్. అంటే టాక్టైల్ అంటే మెయిన్గా టచ్కి రిలేటెడ్, అంటే ఏదైనా స్మూత్ సర్ఫేసెస్ ఇలా స్మూత్గా ఉండడమా లేదంటే రఫ్గా ఉండడమా, అట్లాంటి సర్ఫేసెస్ని కంటిన్యూస్గా టచ్ చేసి అదొక సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఇంకా ఈ టాక్టైల్ స్టిమ్మింగ్లో ఏంటంటే మాటికి రిపిటేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఆ సర్ఫేస్ని తీసేసినా లేదంటే వద్దు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసినా కానీ మళ్ళీ అదే సర్ఫేస్ని, అంటే వాళ్ళకి నచ్చుతుంది, కొన్నిసార్లు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి ఆ సర్ఫేస్ అనేది వాళ్ళకి కనిపించకుండా క్రియేట్ చేసుకుంటారు మెయిన్గా. సో అది టాక్టైల్ స్టిమ్మింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోటార్ స్టిమ్మింగ్. అంటే మోటార్ అంటే మెయిన్గా వాకింగ్ చేయడం అన్న రిపీటెడ్గా, అంటే ఏం అవసరం లేకున్నా కానీ మాటికి అటు ఇటు వాక్ చేస్తూ ఉంటారు. కొంతమంది రన్ చేస్తూ ఉంటారు, కొంతమంది బౌన్స్ చేస్తూ ఉంటారు. అంటే బాల్ మీద అయినా కానీ లేదంటే కొంచెం జంపింగ్ సర్ఫేస్ ఉన్నా కానీ దాని మీద మాటికి బౌన్స్ కావడం కానీ. సో ఇట్లాంటి మాటికి చేసే, అంటే స్టిమ్మింగ్ అంటే మెయిన్గా రిపిటేషన్, ఏదైనా ఒక యాక్షన్ అనేది మెయిన్గా రిపీట్ చేస్తూ ఉంటారు కాబట్టి దానికి స్టిమ్మింగ్ అని వస్తుంది. సో మోటార్ స్టిమ్మింగ్లో మెయిన్గా ఇది చేస్తారంటే రన్నింగ్ అయినా వాకింగ్ అయినా బౌన్సింగ్ అయినా. ఇంకా ఒకటి వచ్చేసి వాళ్ళకి వోకలైజేషన్ ఉంటుంది. అంటే వోకల్ స్టిమ్మింగ్ అంటే హమ్ చేయడం అలా, అంటే ఏదో ఒక సాంగ్ వాళ్ళు పాడుకోవడమా లేదంటే మనం నార్మల్గా దగ్గు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు సౌండ్ చేస్తూ ఉంటాం కదా నోరుతోని. సో అది వోకల్ స్టిమ్మింగ్. ఇంకొకటి ఏంటంటే టేస్టింగ్, అంటే ఏమన్నా కొత్త టేస్ట్లు చూడమా. అంటే మ్యాక్సిమం చిన్నపిల్లలు ఎలా అంటే వాళ్ళ చేతికి ఏదైనా ఆట బొమ్మ ఇచ్చినా లేదంటే ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ నోట్లో పెట్టేసుకుంటారు. అంటే ఏంటంటే వాళ్ళకి అది చూడాలి, దాని టేస్ట్ అనేది చూడాలి, ఎలా ఉంటుంది ఎలా అనేది తెలుసుకోవాలి కాబట్టి ఏదైనా ఫస్ట్ నోట్లో పెట్టేసుకుంటారు. సో అదొక టైప్ ఆఫ్ స్టిమ్మింగ్ అనమాట. ఆ టేస్టింగ్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది పిల్లలు ఎలా అంటే స్మెల్ చూస్తూ ఉంటారు అనమాట. అంటే ఏదైనా సరే మనం ఇయ్యగానే అది నోట్లో పెట్టుకోకుండా డైరెక్ట్గా ముక్కు దగ్గర పెట్టేసుకొని స్మెల్ చూస్తూ ఉంటారు. అంటే ఏ వస్తువు అయినా సరే, అది ఒకవేళ స్మెల్ వస్తున్నా స్మెల్ రాకున్నా కానీ ఏ వస్తువు అయినా ఫస్ట్ తీసుకెళ్ళి ముక్కు దగ్గర పెట్టేసుకొని స్మెల్ చూస్తారు. సో ఇదొక టైప్ ఆఫ్ స్టిమ్మింగ్. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిమ్మింగ్. అండ్ మెయిన్గా ఏంటంటే వై స్టిమ్మింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అంటే స్టిమ్మింగ్ అనేది ఆటిజం పిల్లల్లో ఎందుకు ఇంపార్టెంట్, వాళ్ళు స్టిమ్మింగ్ ఎందుకు చేస్తారు మెయిన్గా అని అంటే వాళ్ళ లోపల ఉన్న యాంగ్జైటీ అయినా స్ట్రెస్ అయినా కానీ కంట్రోల్ చేసుకోవడానికి. అంటే ఒక విధంగా చూస్తే స్టిమ్మింగ్ అనేది కోపింగ్ బిహేవియర్, అంటే ఒక గుడ్ బిహేవియర్ లాగా. అంటే వాళ్ళు స్టిమ్యులేట్ చేసుకొని వాళ్ళు అగ్రెసివ్ కాకుండా వాళ్ళు కామ్ చేసుకోవడానికి మెయిన్గా స్టిమ్మింగ్ని యూజ్ చేస్తారు కాబట్టి అదొక కోపింగ్ బిహేవియర్. అండ్ ఇంకా ఏంటంటే వాళ్ళు ఎమోషనల్గా రెగ్యులేట్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ కోపం వచ్చినా బాధ వచ్చినా ఇట్లాంటి అయినా ఎమోషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి చూపించడం రాదు, సో ఎక్స్ప్రెస్ చేయడం రాదు కాబట్టి ఆ స్టిమ్మింగ్ అనేది వాళ్ళు స్టిమ్మింగ్ చేస్తూ వాళ్ళ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది పిల్లలు ఎలా అంటే సెన్సరీ రెగ్యులేటర్ ఉంటారు.
అంటే వాళ్ళకి కొంతమందికి వాటర్ని టచ్ చేయడం ఇష్టం ఉండదు, కొంతమందికి స్మూత్ సర్ఫేసెస్ ఇష్టం ఉండవు, కొంతమందికి రఫ్ ఇష్టం ఉండవు. సో అట్లాంటి సర్ఫేసెస్లో కొంతమందికి అలా సెన్సిటివ్ ఉండడం ద్వారా వాళ్ళు ఎలా అంటే స్టిమ్ చేస్తూ ఉంటారు. అంటే మెయిన్గా ఫింగర్ లిక్కింగ్ అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఇలా టచ్ చేయలేరు, ఇప్పుడు ఇది స్మూత్గా ఉంది ఇది టచ్ చేయలేరు అన్నప్పుడు వాళ్ళు ఎలా అంటే ఫింగర్స్ని ఇలా చేస్తూ ఉంటారు. సో దాని ద్వారా కూడా వాళ్ళకి ఆ సెన్సరీ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. సో అలా కూడా కొన్ని ప్లేసెస్లో వాళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు స్టిమ్మింగ్ ద్వారా. సో అందుకని ఆటిజం పిల్లల్లో స్టిమ్మింగ్ ఉంది అని అంటే కూడా అదొక కోపింగ్ బిహేవియర్ లాగానే చూడాలి తప్ప సో ఒక నెగిటివ్ బిహేవియర్ అంటే ఎందుకు చేస్తున్నారు, చెయ్యొద్దు, ఇది తప్పు అన్నట్టు చూడకూడదు. ఇంకొకటి ఏంటంటే స్టిమ్మింగ్ ఉన్న పిల్లలకి ఏం చేయాలి అంటే మెయిన్గా స్టిమ్మింగ్ ఉంది సో వాళ్ళకి డైరెక్ట్గా నో అని చెప్పొద్దు. అంటే నువ్వు ఇట్లా చేయొద్దు, నువ్వు హ్యాండ్ ఫ్లాపింగ్ చేయొద్దు, లేదంటే ఫింగర్స్ ఇలా చూపించకూడదు, లేదంటే ఏదో ఒక సౌండ్ చేయొద్దు, అది ఇది చేయొద్దు అని చెప్పి సో నో అనే వర్డ్ అనేది యూజ్ చేయకుండా ఇండైరెక్ట్గా అంటే వాళ్ళ స్టిమ్మింగ్ అనేది వాళ్ళు కామ్ చేసుకోవడానికి చేస్తారు కాబట్టి డైవర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తున్నారు, అది మెయిన్గా యాంగ్జైటీకో స్ట్రెస్కో చేస్తున్నారు అనుకోండి. సో వాళ్ళు హ్యాండ్ ఫ్లాపింగ్ చేసేటప్పుడు వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళ 2 హ్యాండ్స్ పట్టుకొని కొద్దిసేపు ప్రెస్ చేసి వాళ్ళని హగ్ చేసుకోవడమా, కిస్ చేయడమా. సో అలా చేస్తే వాళ్ళు కామ్ అయిపోతారు ఆటోమేటిక్గా. వాళ్ళ యాంగ్జైటీ అయినా స్ట్రెస్ అయినా వాళ్ళది కామ్ అయిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఇవ్వాలి. అంటే క్రౌడెడ్ ప్లేసెస్ కానీ, బాగా నాయిస్ ఉన్న ప్లేసెస్ కానీ అట్లాంటి ప్లేసెస్ కాకుండా కొంచెం కామ్ ఎన్విరాన్మెంట్ అనేది ప్రెజెంట్ చేయాలన్నమాట ఆటిజం పిల్లలకి, మెయిన్గా స్టిమ్మింగ్ చేసే వాళ్ళకి. ఇంకొకటి ఏంటంటే స్టిమ్ చేస్తున్నారు అన్నప్పుడు చూడండి ఫస్ట్ ఎందుకు చేస్తున్నారు, స్టిమ్మింగ్కి రీజన్ ఏంటి. సో మెయిన్గా బిహైండ్ రీజన్ అంటే ఎందుకు చేస్తున్నారు అనేది అది మెయిన్గా కనుక్కున్నాము అని అంటే సో దాని ద్వారా మనం డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో సడన్గా వాళ్ళ మీద అరవడం కానీ, లేదంటే కోపం చూపించడం కానీ, లేదంటే మన ఎమోషన్స్ని అంటే మనం పెద్దవాళ్ళం మన ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకుంటాం, కానీ వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి మన ఎమోషన్స్ అనేవి సడన్గా వాళ్ళకి చూపించొద్దు. అంటే వాళ్ళు మన ఎమోషన్స్ని తీసుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి అవి ఏంటో కూడా తెలియదు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఏ ఎమోషన్స్ అయితే తెలుసు, అంటే వాళ్ళు ఇప్పుడు స్టిమ్ చేస్తున్నారంటే వాళ్ళకి అదొక్కటి తెలుసు కాబట్టి వాళ్ళు స్టిమ్ చేస్తున్నారు. ఎలా వాళ్ళకి రెగ్యులేట్ చేసుకోవాలో అదొక్కటే తెలుసు. సో ఏంటంటే మన ఎమోషన్స్ని వాళ్ళ ఎమోషన్స్ని కనెక్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు స్టిమ్ చేస్తున్నారు అన్నప్పుడు వెళ్ళి హగ్ చేసుకోవడమా, లేదంటే స్టిమ్ చేస్తున్నారు అన్నప్పుడు దాన్ని కొంచెం గుడ్గా చూపించడమా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమా. ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు, లేదంటే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు ఇలా చేస్తారు. సో అట్లా కొంచెం అనేది డైవర్ట్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఒకటేసారి స్టిమ్ చేస్తున్నారు అనగానే అదొక నెగిటివ్ బిహేవియర్గా కానీ, లేదంటే అదొక పెద్ద ప్రాబ్లమాటిక్ కిడ్గా కానీ చూడకూడదు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫ్రమ్ లివ్ వెరీ హ్యాబిటేషన్.